హలో, వెల్కమ్ టు శ్రీపర్ణయ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఇవాల్టి కలెక్షన్లో కూడా యాజ్ యూజువల్గా బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్స్ అండ్ రియల్ గోల్డ్ రెప్లికా లాగా కనిపించే గోల్డ్ జ్యువెలరీ అండ్ కొన్ని ఏమో ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ రీమేక్ చేసేసి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో అలా డిఫరెంట్గా మేక్ చేసిన న్యూ కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి. అండ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్, మనం చూపించే దాంట్లో దాదాపుగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిస్పాచ్ చేయడానికి 2 to 3 వర్కింగ్ డేస్ అనేది కంపల్సరీగా పడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ అది రెడీమేడ్ ఐటమ్ అయితే తప్ప. ఒక్కసారి అది కూడా మళ్ళీ నోటీస్ చేయండి. అండ్ డిస్పాచ్ అయిన వెంటనే మీకు ట్రాకింగ్ నెంబర్ వచ్చేస్తుంది. దయచేసి కాస్త ఓపికగా వెయిట్ చేయండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని కూడా డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే. సో ఇది ఇంతకు ముందుకు నేను బ్లాక్స్లో చేసేసాను. బ్లాక్ బీడ్లో చేసి చూపించాను మీకు లాంగ్ ఎగు. సో మీ రిక్వెస్ట్ మేరకి చేసిన ఇంకొక కలర్ ఆప్షన్ అనమాట ఇది. యాక్చువల్గా ఇది ఇంకా గ్రీన్స్లో అలా ఏ కలర్స్లో చేసినా బాగుంటుంది. బట్ నాకు టైం సరిపోక మీరు అడిగిన అన్ని కలర్స్లో మేక్ చేయలేక ఒకటి కలర్లో మాత్రం మేక్ చేసి చూపించేస్తున్నాను. ఇందులో స్మాల్ సైజ్ ఆఫ్ కూరల్లో మేక్ చేసినా కూడా బాగుంటుంది. బట్ దట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యువర్ క్యాపబిలిటీ అనమాట. ఇప్పుడు నేను ఇది చూపించేది ఏంటంటే రూబీ స్పిన్నర్లో మేక్ చేశాను. ఇదే ప్లేస్లో రూబీ స్పిన్నర్ బదులు మనులు కూడా వేయచ్చు అండ్ రియల్ చేతన్ రూబీస్ కూడా వేయచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎబిలిటీ అనమాట. నేను జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి కూడా పాత కలెక్షన్ ఇప్పుడు రిపీట్ చేస్తాను. అది కూడా ఒకటే కలర్లో మేక్ చేశాను. వై ఓన్లీ 1 కలర్ అంటే అది మీరు నాకు ఏదైనా స్పెషల్ కలర్ చెప్పండి, నేను చేసిస్తాను. ఓకేనా. బట్ ఐ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్. మిగతా అన్ని కలర్స్ కంటే కూడా బ్లాక్ నెక్స్ట్ ఇమీడియట్గా ఆక్యుపై చేసేది రూబీ, దెన్ గ్రీన్, దెన్ కోరల్ అండ్ పర్ల్. దట్ ఈస్ అవర్ చాయిస్. ఇంకా ఎలా మేక్ చేసుకుంటాము అనేది నేను జస్ట్ శాంపిల్ పీస్గా అయితే రూబీగా చేశాను. ఎందుకు రూబీ చూస్ చేసుకున్నాను అంటే ఇది చాలా వాటికి సెట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో రూబీలో మేక్ చేసేసాను. ఓకేనా. మీకు ఈ మధ్యలో అంతా కూడా రూబీ స్పిన్నల్స్ వచ్చేసి ఇదిగో ఇలా బంచ్ మాదిరిగా ఒక చిన్న పీస్ ఇచ్చేసాము పలకసర్లతో అన్నిటితో జాయింట్ చేస్తూ. అండ్ ఇదంతా కూడా ప్యూర్లీ మాన్యువల్ వర్క్ ఉంటుందండి ఇందులో. సో అందుకనే కొంచెం టైం తీసుకుంటాం. ఒక్కొక్క దానిని ఇలా డీటెయిల్డ్గా అల్లకం ఇదంతా చేయాలి అంటే కాస్త టైం పడుతుంది. ఓకేనా. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. నేను మీకు ఇవ్వడానికి ముందు మాత్రం ఎక్స్టెన్షన్ చైన్ యాడ్ చేసి ఇస్తాను. ఒక 4 to 5 రింగ్స్ వేసి ఇస్తాను. రైట్ నో దీని లెంత్ వచ్చేసి 17 ఇంచెస్లో మేక్ చేసాం. అంటే ఇది కొంచెం నెక్కి హగ్లాగా పెట్టుకుంటేనే బాగుంటుంది కిందికి వేసుకోవడం కంటే కూడా. ఇఫ్ యూ హ్యావ్ ద హెల్దీ నెక్ 18-19 ఇంచెస్ వరకు కూడా వెళ్ళొచ్చు. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మేము 17 ఇంచెస్లో మేక్ చేసేసి బ్యాక్ చైన్ వేసి ఇచ్చేస్తాను. సో అది అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అ ఇయర్ రింగ్. మీకు ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్ అనేది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే. సింపుల్గా యూనిక్గా నీట్గా కనిపించే జ్యువెలరీ అనమాట ఇదంతా కూడా. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1050. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 17 ఇంచెస్ ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్గా. అంటే ఈ లెంత్ 17 పెట్టేసి ఎక్స్ట్రా చైన్ వేసిస్తాను. ఒక్క బీడ్ అలా ఏమైనా తక్కువ అయితే నాతో గోలు పెట్టుకోకండి. జనరల్గా ప్రతి పీసు కూడా నేను ట్రయల్ చేస్తాను అన్నమాట. కొత్త డిజైన్ ఏదైనా ముందు ఇంకా నిన్నెవరో ఇలాగే ఒక కస్టమర్ వచ్చారు, అసలు మీరు ఏ పీస్ అయినా ముందు మీరు వేసుకుంటే తప్ప మాకు రాదా అని. నిజమేనండి. ఎందుకు వేసుకుంటాను అంటే నాకు అది కావాలి. సైజు ఎక్కడి వరకు వచ్చేసింది, ఎక్కడికి పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చూసి సైజు కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు నేను మీకు చెప్పేస్తాను, ఆహా ఇది ఈ సైజు, ఇది ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది. అందుకని అంతే. ఓకే. 1050 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకొక క్యూటీ పైన చూపించిన. సో వాట్ ఈస్ ద స్పెషల్ ఇన్ దిస్ అంటే స్పెషాలిటీ ఇన్ ద పెండెంట్ యాజ్ వెల్ యాజ్ ద చైన్ ఆల్సో. మీకు పెండెంట్ కూడా మీరు కొంచెం క్లోజప్లో చూడండి. అన్కట్స్లో వెరీ న్యాచురల్గా వచ్చేసింది వర్క్ అనేది. ఐ విల్ షో యూ. ఎంత డీసెంట్గా, ఎంత న్యాచురల్గా అంటే రియలిస్టిక్గా ఉందన్నమాట. స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది. దీనికి అంతా కూడా ఇక్కడ నేను సరోస్కి పర్ల్ ఇచ్చేసి పక్కన చిన్న కర్బూజా ఇచ్చేసాను. చిన్న కర్బూజాస్ ఇవన్నీ కూడా. రెగ్యులర్ గోల్డ్ బాల్ ఇది కాదు.
రెగ్యులర్గా మీకు కనిపించే కట్టింగ్ బీడ్స్ కానీ షుగర్ బీడ్స్ కానీ ఇవి కావు. ఇవి వచ్చేసి సరోస్కి పర్ల్స్. ఐ ఫీల్ నేను ఎక్కడో ఒకరి మెడలో చూశాను గోల్డ్లో, అది యాజ్ ఇట్ ఈస్గా దింపాలి అనిపించింది. సో ఈ పెండెంట్ నాకు ప్రాపర్గా దొరికింది, దింపేశాను అంతే. ఇంకా వీటికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఎందుకు ఇలా పర్టికులర్గా చూస్ చేసుకున్నాను అంటే ఒక చిన్న అకేషన్లో చూశాను. అసలు అది నాకు పర్ల్ గోల్డ్ బాల్లా కనిపించలేదు, కొంచెం డిస్టెన్స్లో చూస్తే అదేంటో కూడా అర్థం కాలే. బట్ అంత షైనింగ్ వస్తుండే అనమాట తను వేసుకుంటే. అది లైటింగ్లోనా ఏంటో నాకు అర్థం కాలే. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న గోల్డ్ బాల్ పర్ల్ అంతే, ఏం లేదు. సో దాని తగ్గట్టుగా ఒక చిన్న పెండెంట్ ఇచ్చేసి వేసేస్తే, ఇది వెయ్యండి నీట్గా కనిపిస్తుంది. అత్యద్భుతం, అమోఘం అని నేను చెప్పట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే చాలా నీట్గా కనిపించేస్తుంది. మీరు కట్టుకున్న శారీకి మీరు ఇది ఆఫ్ చేసుకున్నారా, సింపుల్గా ఎలిగెంట్గా కనిపించేస్తుంది. అది నేను చెప్పేది. 2 పీకాక్స్ వచ్చేస్తాయి, ఫ్లవర్ వర్క్ వచ్చేస్తుంది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, లైట్ వెయిట్గానే ఉంటాయి, మరి పెద్దగా ఉండవు. 2 ఫింగర్స్ కూడా ఇంకా మొత్తం కవర్ అవ్వలేదు, చూసేసుకోండి. ఓకేనా, లైట్ వెయిట్గానే ఉంటాయి, పెట్టేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ పెట్టుకుని ఇష్టపడే వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. పెండెంట్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. అండ్ చైన్ వచ్చేసి ఇది మొత్తం ఇలా వచ్చేస్తుంది, పర్ల్ గోల్డ్ బాల్, పర్ల్ గోల్డ్ బాల్ ఇలా వచ్చేస్తుంది. వెనకాల 2 లైన్ అలైన్మెంట్ ఇచ్చేసి ఇది ఇచ్చేసాము. ఇది 20 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది లెంత్. న్యాచురల్గా రియలిస్టిక్గా చాలా చాలా బాగుంది. మీరు క్వాలిటీ ఆఫ్ ద పర్ల్ చూడొచ్చు, అండ్ ఈ కర్బూజా బాల్ క్వాలిటీ కూడా చూసేసుకోవచ్చు. బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఈ బాల్స్ యూజ్ చేసి నేను ఇంతకుముందుకు చాలా చాలా అంటే వందలలో చేసాం డిజైన్స్. ఎక్కడ ఈ బాల్ మారదు, అలాగే కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఏమో నాకు అలా అనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది, లుక్ వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ వచ్చేస్తుంది ఇంకొక అద్భుతం అని చెప్పిన ఏం చెప్పను. బట్ నిజంగా మీరు మాత్రం దీనికి ఇచ్చిన రెస్పాన్స్ అసలు నార్మల్గా లేదు. ఒక ఊపేశారు, నిజంగానే ఊపేశారు. ఇది మనం బ్లాక్స్లో చేసుకున్నాం కదా, చేసి 1 మంత్ అయిందో 2 మంత్స్ అయిందో నాకు గుర్తులేదు. స్టిల్ ద డే ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఐఎమ్ రిసీవింగ్ ద ఆర్డర్స్ ఆన్ దిస్. ఎన్ని చేసామో లెక్కలేదు, వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాము. బట్ ఫస్ట్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఫస్ట్ వీక్ అయితే నేను ఆల్మోస్ట్ 10 days టైం పెట్టి కూడా ప్రీ బుక్ తీసేసుకున్నాను. వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరందరూ కూడా ప్రీ బుక్ చేసేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మామూలుగా లేదు మీరు ఇచ్చిన రెస్పాన్స్ దీనికి. రియల్లీ క్రేజీ అండ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు అడిగిన కలర్స్ ఇందులో ఏమేమి అడిగారంటే రూబీ, గ్రీన్, కోరల్ అడిగారు. రూబీ మాత్రం నేను మేక్ చేసి చూపిస్తున్నాను. ఆబ్వియస్లీ గ్రీన్ కూడా ఇదే స్పిన్నల్స్తో మేక్ చేసి ఇస్తాను, కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కోరల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నారు, బట్ నేను ఆర్డర్స్ తీసుకోవట్లేదు. వైసో అంటే కోరల్లో వచ్చేసి ఏంటంటే స్మాల్ వేయాలండి బీడ్స్, 2 mm అలా వేస్తేనే ఇది అద్భుతంగా ఉంటుంది. 2 mm నాకు ఇప్పుడు స్టాక్లో దొరకట్లేదు. బయట వేరే వెండర్స్ దగ్గర ట్రై చేస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు రియల్ కోరల్ కాస్ట్. సో కొద్ది రోజులు ఆగుదాం అనుకుంటున్నాను. ఇంకా నాకు రెగ్యులర్గా ఇచ్చే వెండర్స్ దగ్గర 2 mm ఎప్పుడైతే రీస్టాక్ అవుతాయో కోరల్స్ అప్పుడు నేను మేక్ చేసి ఇస్తాను. అందుకని మీరు ప్రైస్ అన్నా చెప్పండి అన్నా కూడా నేను ఎగ్జాక్ట్గా మీకు ప్రైస్ కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ప్రైస్ చెప్పాలి అంటే నాకు వచ్చే లైన్ పర్ లైన్ కాస్ట్ ఎంత పడుతుందో తెలిసాక అప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే నాకు రెగ్యులర్ వెండర్ దగ్గర నుంచి నాకు రావట్లేదు కాబట్టి నేను ఆగాను. మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరకు వస్తే ఏ ప్రైసింగ్లో వస్తుందో తెలియదు. మళ్ళీ నేను మీతో ప్రైస్తో కమిట్ అయిపోయాను అనుకోండి, అది డీవియేట్ చేస్తే మీరు హర్ట్ అవుతారు, నాకు బాగా అనిపించదు. అందుకని నేను కోరల్స్ మీద ఆర్డర్స్ తీసుకోవట్లేదు దీంట్లో రైట్ నో. బట్ రూబీలో తీసుకుంటాను, చూపిస్తున్నాను శాంపిల్. మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1850 తీసేసుకుంటున్నాను ఇంతకు ముందులాగా. గ్రీన్లో కూడా ఇదే ప్రైస్ ఉంటుంది, కానీ కోరల్లో ప్రైస్ ఇప్పుడు నేను చెప్పలేను. వన్స్ ఆ బీడ్స్ రీస్టాక్ అయితే మాత్రమే నేను ఆర్డర్ తీసుకుంటాను. బట్ నేను కోరల్లో మాత్రమే బాగుంటుంది అనుకున్నాను, బట్ రియల్గా రూబీలో చేసినా కూడా సూపర్గా ఉంది. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ మీద వేయండి ఫర్ షూర్. మనల్ని మళ్ళీ చూసి కాపీ కొట్టేవరన్నా మేక్ చేస్తే తప్ప. దిస్ ఈస్ బై డిఫాల్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ అవర్స్ పరిణయాస్. ఎంజాయ్ చేస్తారు మీరు ఈ ప్రోడక్ట్ని. ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఏమని చెప్పాలి, ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే ఎలా కనిపిస్తుంది ఎంజాయ్మెంట్ అనేది.
సరే, మీరు ఇది వేసుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళండి. ఆ వచ్చే ఫీడ్బ్యాక్ను నాకు పర్సనల్గా వద్దు, మీరు యూట్యూబ్లో షేర్ చేయండి, అది చాలు. మీరు ఇంకా ఓపికగా నా పర్సనల్గా షేర్ చేస్తానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంత బాగుంటుంది. అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడగని వాళ్ళంటూ ఉండరు. ఎంత బాగుంది, ఎంత పెట్టి చేయించుకున్నావు, నీకు ఈ డిజైన్ ఎక్కడ దొరికింది, ఎంత పట్టింది గోల్డ్, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే వస్తాయి. నాకు నా ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఈ మాట చెప్తాను కదా. ఇంకా కూడా బ్లాక్లో ఆర్డర్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్లాక్లో ఆర్డర్ చేసుకోండి. బ్లాక్ వద్దు, సెంటిమెంట్ లేదంటే బ్లాక్లో గోల్డ్ అని ఉన్నాయి అనుకుంటే ఓకే, యు గో విత్ రూబీ, గ్రీన్, పింక్ ఆర్ కొరల్, పర్ల్ కూడా బాగానే ఉంటుంది. బట్ రూబీ గ్రీన్ తర్వాత పర్ల్. లేదు, నేను ఆల్రెడీ బ్లాక్లో ఉంది, ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద బ్లాక్, దెన్ అగైన్ ఐ వాంట్ టు ట్రై విత్ ద రూబీ అని నాలాగా అనుకుంటే కనుక యూ కెన్ ఆర్డర్ ద రూబీ ఆల్సో. ఎందుకంటే నేను ఈ కేటగిరీలోనే ఉన్నాను. ఆల్రెడీ బ్లాక్ వేస్ట్ ఆ రోజు నుంచి ఫస్ట్ డే మీకు చూపించాను కదా, ఈ రోజు వరకు అది మెడలో మాత్రం తీయట్లేదు. ఇంకా దీని తర్వాత ఎన్ని డిజైన్స్ వచ్చినా అవి మాత్రం అలాగే కాన్స్టెంట్గా మెడలో వేసుకుంటూ ఉన్నాను. దాంతోపాటుగా ఇప్పుడు కోరల్కి కూడా నేను రెడీ అయిపోయాను, రూబీకి కూడా నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇది కూడా చాలా చాలా బాగుంది. ఒక్కటే మాటలో ఏం చెప్పాలి తెలుసా, మాటల్లో చెప్పిన దానికంటే వేసుకుంటే అద్భుతంగా ఉంది, అంతే. అదొక్కటే నేను చెప్పగలను. మిగతావన్నీ కూడా మీరే ఆర్డర్ ప్లేస్ చేసుకొని చూడండి, ఇందులో నిజాలు ఎంత అనేది మీకే తెలిసిపోతుంది కదా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ మీకు ఇంకోటి చూపించిన, ఇది ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నాను అంటే దిస్ సీమ్స్ టు బి గోల్డ్ రెప్లికా. మేబీ మీకు ఇది కొంచెం రెగ్యులర్ డిజైన్ లాగానే కనిపించుండొచ్చు, ఒప్పుకుంటాను. ట్రెడిషనల్ డిజైన్ లాగానే కనిపిస్తూ ఉండొచ్చు, ఒప్పుకుంటాను. ఓల్డ్ డిజైన్ లాగానే కనిపిస్తూ ఉండొచ్చు, అది కూడా ఒప్పుకుంటాను. మరి ఇవన్నీ ఒప్పుకున్నాక ఎందుకు చూపించడం అంటారా, పనితనం బాగుంది, నీట్గా ఉంది. అల్లిక, స్టోన్ అల్లిక, ఈ స్మూత్నెస్, ఈ ట్రెడిషనల్ డిజైన్ అత్యద్భుతంగా ఉంది. మీకు తెలుసా ఏంటి, తెలిసే ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి అంతే. అక్కడ తెలుసా వద్దు. ఏంటంటే ఇప్పుడంతా కూడా మళ్ళీ ఓల్డ్ డిజైన్సే మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాయి, మళ్ళీ ఫ్యాషన్లోకి వచ్చాయి. అందుకని మళ్ళీ అంటే మనం మొదటి నుంచి చేస్తున్న పని కూడా అదే లేండి. ఏవైతే ఓల్డ్గా డీసెంట్గా కనిపిస్తాయో ఆ డిజైన్స్ అన్నీ మళ్ళీ తీసుకొచ్చి ముందు పెడుతున్నాం. అందులో భాగంగానే మీకు ఈ డిజైన్స్ చూపిస్తున్నాను అనమాట. దీన్ని కొంతమంది అడ్డిక అంటారు. ఓపెన్గా చెప్పాలంటే ఇది అడ్డిక అని ఇలా గట్టిగా పెట్టుకుంటే అడ్డిగా అవుతుంది. అలా కాకుండా ఇలా నెక్లెస్ లాగా వేసుకుంటే అది అడ్డిక కాదు, నెక్లెసే అవుతుంది. మరి ఇన్ని తెలిసి ఇంకెందుకు చూపిస్తున్నారు వీడియోలో అంటే, ఇది ఎలా ఉంది అంటే స్టోన్ ఫిట్టింగ్ మనం గోల్డ్లో చేయిస్తే ఎలా ఉందో అలాగే ఉంది. స్టోన్ క్వాలిటీ బాగుంది, చూసుకోండి ఎంత బాగుంది స్టోన్ క్వాలిటీ, వెరీ డీసెంట్. ఎలా వచ్చింది అంటే అల్లిక మనం గోల్డ్లో పచ్చి వర్క్ ఉంటుంది చూసారా, అన్కట్ డైమండ్స్లో పచ్చి వర్క్, అలా రియల్ గోల్డ్లో చేయిస్తే ఎలా ఉందో అలా ఉంది. అంటే మీ గోల్డ్ జ్యువెలరీలో కలిపి వేస్తే ఇది తెలీదు బయటి వాళ్ళకి, అంత నీట్గా ఉంది. మోర్ ఓవర్ ఇదిగో ఈ ఇయర్ రింగ్స్ నాకు విపరీతంగా నచ్చాయి. పచ్చలల్లో సెట్స్ అంత ఈజీగా దొరకవు అంటే అస్సలు దొరకవని నేను చెప్పను. మనకి నచ్చిన క్వాలిటీలో, మనకి నచ్చిన డిజైన్లో, మనకి నచ్చిన ప్రైస్లో విత్ గోల్డ్ రెప్లికా కలెక్షన్ అంటే కొంచెం కష్టమైన పని కదా. అందుకని ఇది తీసుకొచ్చాను మీ ముందుకి. ఇది అలాగే ఉంది, నీట్గా ఉంది, స్మూత్గా ఉంది. పచ్చలల్లో సింగిల్ లైన్ డిజైన్ చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బ్యాక్ ఇలా స్క్రూ వచ్చేస్తుంది. రియల్ గోల్డ్ రెప్లికా అంటే నమ్మేస్తారు, గోల్డ్ అన్నా కూడా నమ్మేస్తారు. మీకు ఇందులో ఇంకో కలర్ కూడా చూపిస్తాను. ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్, 1080. ఇంకొక కలర్ ఏంటా చెప్పనా ఎందుకు చూపించవచ్చు కదా రూబీ, యువర్స్ అండ్ మై ఫేవరెట్ కలర్ రూబీ. వా, ఏ మాట కామాట చెప్పుకోవాలి, పనితనం బాగుంది. ఈ స్టోను అల్లిక, ఈ స్మూత్నెస్, ఫిట్టింగ్, నీట్నెస్, వా చాలా బాగుంది. నాకైతే ఈ మధ్య కాదు, చాలా రోజుల నుంచి ఒకరు గుర్తొస్తున్నారు విపరీతంగా. ఆ ఒక్కరు ఎవరో చెప్పనా, చిన్నగా ఉన్నప్పుడు ఏమని చదువుకున్నాం, బ్రహ్మం గారు చెప్పారంటే కదా ఎవరు, రానున్న రోజులలో అంటే ఒక 1500 సంవత్సరాల క్రితమో ఎప్పుడో, నాకు డేట్ తెలియదండి, నన్ను అడగొద్దు.
ఆ కాలంలో చెప్పిన మాట ఏంటంటే రానున్న రోజులలో ఇత్తడి పుత్తడి అవుతుంది, పుత్తడి ఇత్తడి అవుతుంది అని. గుర్తుందా మీకు ఈ మాట? నేనైతే ఆయన ఈ మధ్య విపరీతంగా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే పుత్తడిని మర్చిపోయి ఇత్తడి చేసుకుంటున్నాం కదా, సేమ్ అలాగే. కాదంటారా చెప్పండి. ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇది రియల్ గోల్డ్ లాగా? లేదు అని. అలాగే ఉంది. నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అందుకే ఆయన మాట విపరీతంగా గుర్తొస్తుంది. అంటే ఆ రోజులలో అది ఊహించి చెప్పేశాడేమో, ఏదో ఒక రోజు మీరు గోల్డ్ని పక్కన పెట్టేసుకొని 1 గ్రామ్ వేసుకుంటారు అంటే అదే కదా ఇత్తడి పుత్తడి అవుతుంది అంటే. సారీ, పుత్తడి ఇత్తడి అవుతుంది, ఇత్తడి పుత్తడి అవుతుంది. బాగుంది స్టేట్మెంట్. ఇదిగో ఇలాంటివి చూసినప్పుడు నాకు మరీ ఎక్కువ గుర్తొచ్చేస్తాను అనమాట. అంతే. 1090 ఈజ్ ద ప్రైస్. ఫర్ ద రూబీ ఆల్సో సేమ్ ప్రైస్. ఫర్ ద గ్రీన్ ఆల్సో సేమ్ ప్రైస్. బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ప్రైస్. ఇందులో నవరత్న కూడా ఉంది. నేను లాస్ట్ టైం ఏమో చూపించినట్టున్నాను. ఇప్పుడు ఎక్కడో ఉంది, అది రీస్టాక్ అయిపోయింది. కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇందులో వైట్లో కూడా ఉంది, కానీ ఇప్పుడు నేను మీకు చూపించడానికి లేదు అసలు. నేను మొన్న ఒక్కటి వైట్ శాంపిల్గా వేశాను డిస్ప్లేలో, షాప్లో. వైట్కి అన్ని కలెక్షన్స్ అయిపోయినట్టున్నాయి దాదాపుగా. రూబీ గ్రీన్ ఇంకా బయట వేయలేదు డిస్ప్లేలో, ఫస్ట్ మీకే ఆన్లైన్లోనే చూపిస్తున్నాను. మేబీ ఇది కూడా బయట వేస్తే ఇది కూడా అయిపోయేవేమో, మీకు చూపించేదాన్ని కాకపోయేదేమో. 1090 ఈజ్ ఎ ప్రైస్. ఓకే. అండ్ ఇది ఏది? ఇది అదే. ఇది అదే అంటే ఏంటి? ఇది అదే అంటే ఇది అదే. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనుకుంటున్నారా? కరెక్టే. మేబీ ఒక 2 years 3 years 4 years మేబీ, అంటే యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ పెట్టామో అప్పటి నుంచి చూపిస్తున్నాం కావచ్చు ఈ కలెక్షన్స్. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఇవి ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, మేము మేక్ చేసి ఇస్తూనే ఉన్నాం. మధ్యలో ఈ వైలెట్ కలర్లో స్పిన్నల్స్ నాకు చాలా రోజులు రాలేదు కాబట్టి వైలెట్లో చేయలేదు. ఈ మధ్య వైలెట్ స్పిన్నల్స్ వచ్చాయి కాబట్టి ఈ కలర్లో చేస్తున్నాము. కొంచెం మళ్ళీ ఒకసారి చెయ్యాలనిపించింది అనమాట. వీటి మీద మనసు పోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇందులో అన్ని కలర్స్ చేసేసి సింగిల్ వీడియోలో పెడదాము అని. బట్ ఇంతవరకు నేను అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఇది మేక్ చేయడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు నేను అన్ని కలర్స్లో చేసేసి మీకు పెట్టేస్తాను, మీరు ఆర్డర్ ఇస్తారు. అవన్నీ చేయడానికి అప్పుడు ఉంటుంది మాకు సినిమా. మీ దగ్గర నుంచి మెసేజ్లు వస్తాయి, ఏమండి ఏమైంది, చేస్తున్నామండి, ఇంతే. ఎందుకంటే ఇందులో మాన్యువల్ వర్క్ ఉంటుందండి, ఒక కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం చేస్తేనే ఇది అద్భుతంగా ఇలా 5 layers ఆఫ్ లైన్స్ ఇలా ఫాలో అవుతూ కనిపిస్తుంది అనమాట. సో ఆ టైం దొరకక అన్ని కలర్స్ పెట్టట్లేదు. బట్ మీరు ఏ కలర్ అడిగినా నేను మేక్ చేసి ఇస్తాను. సింగిల్ ఆర్డర్ చూపించడం, ఓరల్గా చెప్పడం వేరు. ఇప్పుడు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది, ఓల్డ్ వీడియోస్ చూసారు కాబట్టి. సో మీరు అసెస్ చేసుకోగలుగుతారు ఏ కలర్లో ఎలా ఉంది. నిజం చెప్పనా, ఇందులో దగ్గర ఒక 100 పీసులన్నా చేస్తుంటాం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. అందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు ఇందులో ఏ కలర్లు చేసినా అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. అది రియల్ సీజెడ్స్ అవ్వచ్చు, స్పిన్నల్స్ అవ్వచ్చు, ఏ బీడ్స్ అయినా సరే, ఏ కలర్ కాంబినేషన్ అయినా. అది లైట్ కలర్స్ కూడా, బేబీ పింక్లో కూడా చేసాం. బేబీ పింక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ లైట్ కలర్, అయినా కూడా అది బాగుంది. ఇంకా డార్క్ బీడ్స్ అంటే డార్క్ రూబీ, రియల్ రూబీ, పర్ల్, కోరలు, రియల్ ఎమరాల్డ్స్, రియల్ రూబీస్, వాటి అన్నిటి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే అవన్నీ డార్క్ కలర్స్ కాబట్టి డార్క్ సంబంధించిన ఏదైనా అద్భుతంగా ఉంటుంది. ఇంకా బ్లాక్ గురించి అయితే మాటలు లేవు అసలు. నార్మల్ స్పిన్నల్స్లో చేసాము, రియల్ బ్లాక్ డైమండ్స్లో చేసాము, యాష్ మెటాలిక్ రియల్ బీడ్స్లో చేసాము. తెలియదు ఎన్ని రకాల కాంబినేషన్లో ఎన్నిట్లలో మేక్ చేసామో తెలియదు, కానీ వైలెట్లో కూడా బాగుంది. సూపర్. ఎవరికైనా కావాలి ఇంకా స్పిన్నల్స్లో, గ్రీన్స్లో అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఒక 3 to 4 days మినిమం టైం అయితే పడుతుందండి ఇది డిస్పాచ్ చేయడానికి. 1250 ఈజ్ ఎ ప్రైస్. లెంత్ వచ్చేసి 24 inches వచ్చేస్తుంది. ఇవన్నీ స్మాల్ కర్బూజా బీడ్స్. వెయ్యండి, అద్భుతంగా ఉంటుంది. ఏదైనా నచ్చిన కలర్ కాంబినేషన్, బ్లూ అలా ఏమైనా ఉంటాయి అనుకోండి స్పెషల్గా, అలా కూడా మేక్ చేసేసుకోవచ్చు. సూపర్. 1250 ఈజ్ ఎ ప్రైస్. ఇంకొకటి, వాట్ ఈస్ దిస్? ఇంకొకటి, దిస్ ఈస్ మ్యాంగో మాల విత్ కంప్లీట్గా సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ట్రెడిషనల్ గోల్డ్ లుక్ సెట్. మీకు ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్ వస్తుంది. స్టోన్ అంతా కూడా సీజెడ్ స్టోన్స్ వస్తాయి అన్నమాట. సీజెడ్ స్టోన్స్లో గోల్డ్ పాలిషింగ్లో వస్తే ఎలా ఉంటుంది సెట్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో గోల్డ్ రెప్లికా సెట్. మీకు ఇయర్ రింగ్ వచ్చేసి ఇదిగో ఇలాగా లీఫ్ లాగా వచ్చేస్తుంది విత్ మ్యాంగోస్ ఇలా వచ్చేస్తాయి. ఓకే. కంప్లీట్లీ గోల్డ్ రెప్లికా సెట్. దిస్ ఈజ్ మీకు బ్యాకర్ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ సింగిల్ మ్యాంగో అనమాట. ఇదిగో ఇలా వస్తుంది స్టోన్ వర్క్. సింగిల్ మ్యాంగో
వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. బాగుంటుంది. కిందికి ఏదైనా లాంగ్ హారం అలా గోల్డ్ పాలిషింగ్లో వేసేసి పైకి ఇది పెడితే బాగుంటుంది. లేదంటే ఏదైనా చంద్రహారం లాంటి ఏదైనా గోల్డ్వి గుండ్లమాల అలా వేసి పెట్టుకున్నా బాగుంటుంది. 1350 1350 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇది కూడా ట్రెడిషనల్ సెట్టే. నవరత్నంలో మీకు ఇంత ముందుకు చాలాసార్లు చూపించాను. ఎవరికైనా సింగిల్ లాంగ్ చైన్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ప్లెయిన్గా వేసినా బాగుంటుంది, డబల్ లైన్లో వేసినా బాగుంటుంది. అండ్ ఏదైనా బిగ్ సైజ్ ఆఫ్ నక్షి అమ్మవారి రూపుతో ఉన్న పెండెంట్తో వేసినా బాగుంటుంది, దేనితో వేసినా బాగుంటుంది. 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. మీకు ఇందులో వెరైటీగా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రెగ్యులర్ కలర్ చూస్ చేసుకోలేదు. దిస్ ఈజ్ అ నీలం, నీలాలు అంటారు చూసారా, ఆ బ్లూ అనమాట ఇది. సో ఆ కాంబినేషన్ ఆఫ్ శారీ మీదకి ఏదైనా పెండెంట్ వేసి కానీ వేయండి. లేదు అంటే ఇది 2 లైన్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, బాగుంటుంది. 24 ఇంచెస్లో వచ్చేస్తుంది. ప్రైస్ ఆల్సో 800 ఫర్ దిస్, 800 ఫర్ దిస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలర్ ఇన్ దిస్, దట్ ఈస్ అన్కట్ స్టోన్స్. ఇంకా దీనికైతే మీరు ఏ పెండెంట్ వేసినా బాగుంటుంది. సేమ్ రియల్ అన్కట్స్ పెట్టి చేయించుకున్నామా అన్నట్టుగానే ఉంటుంది. 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఫుల్లీ అన్కట్, ట్రాన్స్పరెంట్గా వస్తుందండి స్టోన్. చూసుకోండి మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది. ఇది ఏంటంటే అల్లిక దగ్గరగా వచ్చేస్తుంది. ఓకే, బ్లూ, వైట్ అండ్ నవరత్న మల్టీ కలర్ 3 కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు 24 ఇంచెస్ లెంత్లోనే వస్తాయి. బ్లూ, అన్కట్ వైట్ అండ్ మల్టీ కలర్ స్టోన్స్. 800 రూపీస్ ఈజ్ ఎ ప్రైస్. 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. న్యాచురల్గా ఉంటుంది. మీరు ప్లెయిన్గా సింగిల్ లైన్ అయినా వేయచ్చు, డబల్ లైన్ అయినా వేయచ్చు, పెండెంట్స్తో అయినా వేయచ్చు. ఎలా వేసినా కూడా బాగుంటుంది. ఈచ్ ప్రైస్ 800 రూపీస్. ఓకే, the next I'll show you one more beautiful collection. This is with real coral with real green. ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ పచ్చలు విత్ రియల్ కోరల్స్, కట్టుతీగ అల్లకం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కట్టుతీగ అల్లకం అంటే ఈ బీడ్ నుంచి మొదలు పెడితే ఈ చివరి బీడ్ వరకు కట్టుతీగ అల్లకమేనండి. ఈ వెనకాలకి కట్టుతీగ రాదు, ఉట్టి కట్టుతీగ ఇవ్వరు. కట్టుతీగతో అల్లాలంటే బీడ్స్తో అల్లిక చేస్తూ వస్తుంది. బీడ్ ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు కట్టుతీగ అల్లకం అంటే ఈ లోపల అల్లకాన్ని కట్టుతీగ అల్లకం అంటారు. ఈ వెనకాలది కట్టుతీగ అల్లకం కాదు. ఇది ఏంటంటే వెనకాలకు కూడా ఇవే బీడ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ప్రైస్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవి రియల్ బీడ్స్ కాబట్టి అప్పుడు మీకు ఇంకా డబల్ ద ప్రైస్ అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ వెళ్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ పెద్దగా కనిపించదు కాబట్టి ఇదిగో ఇలాంటి చైన్ ఇస్తామన్నమాట టు మినిమైజ్ ద బడ్జెట్. ఎందుకు ఇంత డీటెయిల్గా ఇస్తున్నానంటే కొంతమంది అర్థం కాక ఏమనుకుంటున్నారు, వెనకాల కూడా కట్టుతీగనే అనుకుంటున్నారు. మీరు మాకు అబద్ధం చెప్పారు, అది కట్టుతీగ కాదు. అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. కట్టుతీగ అల్లకం అనేది బీడి మధ్యలో ఉండే అల్లకం. వెనకాలకి కట్టు కాస్ట్ మినిమైజేషన్ ఈ చైన్స్ వాడతాం. మీకు ఇదే చైన్ వెనకాలకు కూడా కావాలి అనుకుంటే ప్రైస్ అనేది పెరుగుతుంది. టు అవాయిడ్ దట్ ఎక్కడైతే బీడ్ ఉంటుందో అక్కడ వర్క్ ఉంటుంది. చూసుకోండి మీరు, ఇది కట్టుతీగ కాదా? నేను డైరెక్ట్గా లైవ్గా ఇలా చూపిస్తున్నాను కదా మీకు, ఇది కాదా కట్టుతీగ కాదా? సో నేనేమంటున్నాను, బిఫోర్ జడ్జింగ్ ద ప్రోడక్ట్ యూ జస్ట్ అనలైజ్ వాట్ ఇట్ ఈస్ ఆర్ ఎల్స్ మేక్ అవేర్ దట్ వెదర్ దీస్ ఆర్ ద రియల్ బీడ్స్ ఆర్ నాట్. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం కాస్ట్ దేనికి పడుతుందంటే బీడ్స్కి పడుతుంది. ఎందుకు? ఇవన్నీ రియల్ కూరలు మీకు చూస్తే తెలిసిపోతుంది కదా. ఇఫ్ నాట్ నేను చెప్పను కదా రియల్ కూరలు అని చెప్పను కదా. ఇఫ్ దిస్ ఈజ్ అ రియల్ సీజెడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ అ రియల్ సీజెడ్, దెన్ వేర్ ఈస్ అ ప్రాబ్లమ్? సో ఇలాంటి కలెక్షనే. ఇప్పుడు ఇది కోరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ విత్ రియల్ బీడ్స్ అండ్ దట్ ఈస్ వన్ మోర్ కాంబినేషన్ విత్ రియల్ గ్రీన్ అండ్ రియల్ రూబీ. చూపిస్తాను అది కూడా. అవి కాకపోతే ఇవి ఆనిక్స్ బీడ్స్ అని చెప్పేస్తాను, అవి అయితే ఇవి రియల్ బీడ్స్ అని చెప్పేస్తాను. ఇదిగోండి, ఇది రియల్ రూబీ
విత్ రియల్ గ్రీన్. మీకు చూస్తే తెలిసిపోతుంది కదా ఇది చేతన్ రూబీ. మీకు చేతన్ రూబీ రియల్ రూబీ అయితేనే ఈ కలర్ వస్తుంది, లేకపోతే ఆనెక్స్ వాడామనుకోండి మెరూన్ షేడ్లో వస్తుంది. మీరు చాలామంది రూబీలో కస్టమైజేషన్ అడిగితే నేను అదే చెప్తూ ఉంటాను. రూబీలో కస్టమైజేషన్ అంటే రియల్ రూబీసే వాడాలండి. రియల్ రూబీస్లో మాత్రమే మీకు ఈ కెంపు కలర్ అని వస్తుంది. ఎక్కడైతే ఈ ఒరిజినల్ కెంపు కలర్ వస్తుందో అక్కడ కాస్ట్ పెరుగుతుంది. ఒరిజినల్ కెంపు వద్దు అనుకున్నప్పుడు మెరూన్ ఆనెక్స్ వాడాల్సి ఉంటుంది. రూబీ దాన్ని కూడా రూబీ అనే పిలుస్తారు జనరల్గానైతే. బట్ దట్ కమ్స్ టు ద మెరూన్ కలర్లో ఆనెక్స్ బీడ్ వస్తుంది. ఇలా రియల్ కెంపు కలర్ వచ్చిందంటే అది రియల్ బీడ్ అని అనుకోవాలి. మేము డౌట్ ఉంటే ఆ వెండర్ని అడగాలి, వాళ్ళు క్లారిఫై చేస్తారు అది రియల్ రూబీయా లేదంటే ఆనెక్సా అనేది. బేస్డ్ ఆన్ దట్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, రియల్ గ్రీన్, రియల్ రూబీ, కింద నక్షిమాలు ఇచ్చేసాము, వెనకాలకంతా కూడా చైన్ ఇచ్చేసాము. ఓకేనా, ఇది ప్యాటర్న్. మీకు అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ మధ్యలో వస్తుందన్నమాట. మీకు చూస్తేనే అర్థమవుతున్నది ఇవి రియల్ బీడ్సా కాదా అనేది. ఓకే, వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూడండి. నెక్కు వేస్తే అప్రాక్సిమేట్లీ 18 to 20 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇది అల్లిక. బ్యాకర్ పార్ట్ అంతా కూడా ఇలా చైన్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా అల్లిక మోడల్లో వచ్చేస్తుంది. ఇదంతా కూడా చేతన్ రూబీ ప్లస్ రియల్ సీజెడ్ గ్రీన్లో సీజెడ్ బీడ్స్ అనమాట. వేసుకున్నా కూడా రియలిస్టిక్గానే ఉంటుంది. ఇది సంగతి. దీని ప్రైస్ వచ్చేసి 1450. ఇవాల్టికైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ ఫర్ షూర్ ఫర్ ద నెక్స్ట్ వీడియో వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.